మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభోదయం. మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాం. రాసుల్లో మొట్టమొదటి రాసిన మేషరాశి వారికి ఈ నెల నిజంగా జీవితాన్ని మలుపు తిప్పే నెలైనా గ్రహ సంచారం, మీ ఆర్థిక పరిస్థితి, కుటుంబ ఆరోగ్యము, ప్రేమ ఏం చూపబోతోంది, ఏ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరము, సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎదురయ్యే శుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి అనగానే ఒక ఫైర్ బ్రాండ్, అంతే, ఒక పవర్. అసలు మేషరాశి వాళ్ళు అంటేనే ఒక బ్రాండ్ అండి. నవగ్రహాల్లో కుజుడు అంగారకుడు వీరికి అధిపతి కాబట్టి వీరిలో ఉండే ఎనర్జీ, ఫైర్ మామూలుగా ఉండదు. ఏ పని చేసినా చాలా స్పీడ్గా, చురుగ్గా చెయ్యాలన్న తపన వీరికి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఎదురొడ్డి నిలబడతారు. ఒక పని చేయాలని ఫిక్స్ అయితే అది పూర్తయ్యేదాకా అసలు నిద్రపోయే క్యారెక్టర్ కాదు వీళ్ళది. ఎక్కడైనా సరే తాము ముందుండాలి, తామే అందరినీ నడిపించాలి అనే ఒక డామినేటింగ్ నేచర్ వీళ్ళలో కనిపిస్తుంది. అలానే ఎవరైనా కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేరు, వెంటనే వాళ్ళకి సహాయం చేయాలని హృదయం ద్రవిస్తుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోలా నటించడం అసలు వీళ్ళకి చేత కాదు. ముఖం మీద ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ రాశివారం చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆకర్షణీయమైన రూపము, చురుకైన చూపులు వీరి సొంతం. అయితే వీరికి కొంచెం కోపం, రోషం, మొండితనం కూడా ఉంటాయి. ఎవరైనా తమ మాట వినకపోతే వెంటనే అసహనానికి గురవుతారు. అలాగే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. తమ భాగస్వామికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు, స్పౌస్కి. కాకపోతే చిన్న చిన్న విషయాలకే కోపగించుకుని కాస్త మొండి పట్టుదల అలాగా కూడా ఉంటుంది. ఓపిక, సహనం కనుక కొంచెం పెంచుకోగలిగితే మేషరాశి వాళ్ళు వీళ్ళని కొట్టే వాళ్ళే లేరు. ఇక మీ పేరులో మొదటి అక్షరం చు, చే, లా, లి, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో మొదలైతే అటువంటి వాళ్ళని మేషరాశి కింద తీసుకుంటాం. అలాగే ఈ సెప్టెంబరు 2026 మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, ఎలాంటి అడ్డంకులు రాబోతున్నాయి, మీరు ఎలా అడుగులు వేయాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం పూసకొచ్చినట్టుగా తెలుసుకుందాం. మీరు అస్సలు టెన్షన్ పడబాకండి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. భూములకు సంబంధించిన విషయాల్లో హై అలర్ట్. సెప్టెంబర్ నెలలో మీకు భూసంబంధమైన వ్యవహారాలు నష్టాలు చవి చూసే అవకాశం ఉన్నది అని తెలియజేయక తప్పదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవాడు, కొత్తగా స్థలాలు కొనుగోలు చేసేవారు, లేదా పొలాలు, ఇళ్ళు అమ్మాలుకునేవారు ఈ నెలలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. డాక్యుమెంట్ల విషయంలో, అగ్రిమెంట్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. 1కి 10 సార్లు వెరిఫై చేసుకుని సంతకం పెట్టండి. ఇక ఈ రాశి వారికి నెల సడన్ సర్ప్రైజులు కొన్ని ఉన్నాయి. అలాగే మీ నెలలో ఊహించని కష్టాలు కూడా కొంత సూచించక తప్పదు. మీరు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని వైపు నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయి. మేషరాశి వారు ఇలాంటి చిన్న చిన్న దెబ్బలకు భయపడే రకం కాదు కదా. మీలో ఉండే ధైర్యము, తెగువ, మీ కష్టాలను కూడా మీరు చాలా ఈజీగా ఫేస్ చేసే దమ్ము మీకుంది. కాకపోతే ఎప్పుడూ ఒక ప్లాన్ బి అనేది మీ చేతిలో పెట్టుకునే ఉండటం మంచిది. అంటే కష్టాలు ఉన్నప్పటికీ మీరు చేసే వివిధ రకాల వ్యవహారక జయము ఖచ్చితంగా సిద్ధించేలా ఉండాలి. అంటే ప్లాన్ సక్సెస్ కావాలి, బుల్లెట్ దిగాలంతే. అంటే మీ వృత్తి ఉద్యోగాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీకు సక్సెస్ని ఇచ్చే విధంగా అంతిమంగా ఉండాలి. అంటే ఈ నెలలో మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా సోదరుల సఖ్యత కలిగి సంతోషాన్ని అనుభవిస్తారు. అలాగే అందరూ కలిసికట్టుగా ఒకే మేట మీద నిలబడే సౌఖ్యం కుటుంబం నుంచి వస్తుంది. ఈ కలయిక మీకు ఒక కొండంత బలాన్ని, మనశ్శాంతిని ఈ నెలలో అందిస్తుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. మీరెప్పుడూ ఎంత యాక్టివ్గా, సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారో సెప్టెంబర్లో మాత్రం కొద్దిగా డల్ అయ్యి అనీజీనెస్ కనబరిచేటువంటి వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. కొద్దిగా బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. మేషరాశి వారికి బద్ధకం అంటే ఏంటో కూడా తెలియని వారు కదా. మరి విచిత్రంగా సెప్టెంబర్ నెలలో మీకు ఏ పని చేయబుద్ధి పుట్టకపోవడానికి
ఈ గ్రహాలు కారణం. అంటే ఒక రకమైన స్తబ్దత, ఏం చేస్తానులే అబ్బా, ఈరోజుకి వదిలేద్దాం రేపు చేద్దాంలే అనే ఫీలింగ్ మీలో కలగ చేస్తాయి గ్రహాలు. ఇలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, లేకపోతే ముఖ్యమైన పనులు పెండింగ్లో పడిపోతాయి. కనుక సెల్ఫ్ మోటివేషన్తో మీ మనస్తత్వానికి అనుగుణంగా పాజిటివ్గా ముందుకెళ్ళండి, సక్సెస్ మీదే. మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో ధన విషయానికి వస్తే డబ్బులు వస్తాయి, కానీ లిమిటెడ్గా వస్తాయి. ఫైనాన్షియల్గా చూసుకుంటే ఈ నెలలో మీకు సామాన్య ధనలాభం ఉంటుంది. అంటే ఆశించిన స్థాయిలో డబ్బులు వరదలా వచ్చి పడకపోయినా మీ అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు ఉంటుంది. అలాగే సామాన్య ధన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి వచ్చిన డబ్బును పక్కా ప్లాన్ ప్రకారం బడ్జెట్ పద్మనాభంలాగా వేసుకుని ముందుకెళ్ళండి. ఇక కొత్త పరిచయాలు, పెద్దలతో పరిచయాలు, మీటింగ్సు ఈ నెలలో అంటే సోషల్ స్టేటస్ అలా పుంజుకుంటుంది. మీ కలయిక వల్ల భవిష్యత్తులో మీకు పరోక్షంగా చాలా లాభాలు చేరేటువంటి పెద్దవాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. అంతేకాకుండా బంధుమిత్రుల కలయిక చేస్తారు. ఎప్పటి నుంచో కలవాలనుకున్న మీ పాత స్నేహితులు, బంధువులతో కలిసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. విందు వినేదాల్లో పాల్గొని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఏరినాటి శని మరియు గ్రహదోషాలు పోవాలంటే ఈ చిన్న పరిహారాలు కొన్ని చేసుకోండి. అవేంటంటే, మేషరాశి వారికి సంవత్సరం కొద్దిపాటి గండాలు, కష్టాలు తొలగి అభివృద్ధిలోకి రావాలన్నా, ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఒక షెల్ అంటే కవచంలాగా నిలబడాలన్నా, చక్క సోమవారాలందు గనక పరమశివునికి పంచామృతాభిషేకం చేసినట్లయితే, మారేడు దళములతో పూజ చేసి ప్రదక్షిణ చేసి బెల్లము పొంగలను నివేదనగా చేస్తే మీకు ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది, అడక్వేట్గా ధనం వస్తుంది. అలాగే మీకు ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి శనీశ్వరునికి శనివారం ముందు జమ్మిపత్రితో పూజ చేయటం కానీ, నువ్వుల నూనెతో అభిషేకం చేయటం కానీ, నల్లని వస్త్రములు నువ్వులు పోసి 5గురికి దానం చేయటం ద్వారా కానీ మీకు ఉపయోగపడుతుంది. దానం స్వీకరించే వాళ్ళకి తెలిసి స్వీకరించాలి. శనివారాలందు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణం చేసి తులసి దళాలతో గనక స్వామికి అర్చన చేయించి చక్కెర పొంగల నివేదన పెట్టినట్లయితే గనక మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి. శనిదోష నివారణకి శివుడు, విష్ణువు కూడా మీకు సహకరిస్తారు. ఇక లలితా సహస్రనామాల్లో కుంకుమార్చన చేయించడం, పానకం, వడపప్పు ప్రసాదాలుగా ఇవ్వటం మంచిది. మంగళవారాలందు ఆంజనేయ స్వామికి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఆంజనేయ స్వామికి పూజ చేస్తే కూడా శనిదోష నివారణ అవుతుంది. చక్కగా ప్రదక్షిణం చేయటం, ఆకు పూజలు చేయించడం, గోధుమ అప్పాల నివేదనగా పెట్టడం, అప్పాల దండ వేయటం కూడా స్వామివారికి చాలా కలిసి వస్తుంది. ఇక శనివారాలందు లక్ష్మీ నరసింహస్వామి ప్రదక్షిణ చేసి కలువ పూలతో పూజ చేయించి చక్కెర పొంగల్ నివేదన చేసినా కానీ, పిల్లల విద్య విషయంలో కానీ, మీకు వివాహ సంబంధమైన విషయాల్లో కానీ, ఇంట్లో శుభకార్యాలకు కానీ మంచి అనుకూలంగా ఉంది. చూశారు కదా, మేషరాశి వారు మీలో ఉన్న ఒక ఫైర్ని, పాజిటివ్ ఎనర్జీని ఏ గ్రహస్థితి కూడా ఆపలేదు. చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి అంతే, మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా చేయటానికే వస్తున్నాయి అని నమ్మండి. పై పరిహారాలు చక్కగా పాటిస్తున్నట్లయితే, మీ పని చేసుకుంటూ పోతే సెప్టెంబర్లో మీకు అమోఘమైన భవిష్యత్తు ఉంటుంది. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకము, దశాభుక్తులు, నక్షత్ర భావాన్ని బట్టి ఫలితాలు మార్పులు ఉండవచ్చు. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే జనరలైజ్గా చెప్పే మాస ఫలితాలు మీ వ్యక్తిగత జాతకానికి లోబడి పనిచేస్తాయని అండర్లైన్ చేసుకోవాల్సిన ముఖ్య విషయం. మరో ఆసక్తికరమైన సందర్భంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మేషరాశి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభం భూయాత్.